బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. చట్టం ప్రకారం మీ హక్కుల గురించి మీకు అవగాహన కల్పించడానికి రూపొందించబడిన ఇండియన్ పీనల్ కోడ్ అవేర్నెస్ వీడియో సిరీస్ కు స్వాగతం. ఈ శ్రేణి అంతటా మేము ప్రాథమిక రాజ్యాంగ హక్కుల నుండి నిర్దిష్ట చట్టపరమైన నిబంధనల వరకు ఉపాధి, విద్య మరియు చట్టాన్ని అమలు చేసే వ్యక్తులతో పరస్పర చర్యల వంటి అనేక రకాల అంశాలను అన్వేషిద్దాం. న్యాయపరమైన సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడానికి మరియు చట్టపరమైన వాతావరణాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఇది సరైన అవకాశం కల్పిస్తుంది. ఇంకా విద్యను మాత్రమే కాకుండా చురుకైన సత్పౌరుడిగా మారడానికి ప్రేరేపిస్తుంది. ఇక మరొక ఐపీసీ సెక్షన్ గురించి తెలుసుకుందాము. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 56 యూరోపియన్లు మరియు అమెరికన్లకు శిక్షార్హమైన దాస్యం కి సంబంధించినది. ఈ విభాగం భారతదేశం యొక్క వలస వారసత్వంలో పొందుపరచబడింది. నిర్దిష్ట పరిస్థితులలో ఇతరులతో పోలిస్తే యూరోపియన్లు మరియు అమెరికన్ల వాక్యాల మధ్య తేడాను చూపుతుంది. ఈ విభాగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి దాని చారిత్రక సందర్భంలో అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఐపీసీ సెక్షన్ 56 ఇలా పేర్కొంది: యూరోపియన్లు మరియు అమెరికన్లకు శిక్షార్హమైన దాస్యం. 10 ఏళ్లకు మించిన శిక్ష విధించే నిబంధన జీవితకాలం కాదు. ఏదైనా యూరోపియన్ లేదా అమెరికన్కి ఈ కోడ్ కింద శిక్ష విధించబడినప్పుడు అలాంటి శిక్ష 7 ఏళ్లకు తక్కువ కాకుండా శిక్షార్హులుగా ఉంటుంది. ఏదైనా యూరోపియన్ లేదా అమెరికన్కు రవాణా శిక్ష విధించబడినప్పుడు అది 7 సంవత్సరాల కంటే తక్కువ కాదు, మరియు ఒక యూరోపియన్ లేదా అమెరికన్కి ఈ కోడ్ కింద జీవితాంతం రవాణా శిక్ష విధించబడినప్పుడు అది అతని జీవితానికి సంబంధించినది. వివరణాత్మక వివరణ 1. చారిత్రక సందర్భం. సెక్షన్ 56ని అభినందించడానికి ఐపీసీ రూపొందించబడినప్పుడు భారతదేశం యొక్క వలసవాద నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. బ్రిటిష్ పాలనలో జాతి మరియు వలసవాద పక్షపాతాల కారణంగా తరచుగా యూరోపియన్లకు బ్రిటిష్ పౌరులతో సహా కొన్ని ప్రత్యేకాధికారాలు మంజూరు చేయబడ్డాయి. ఈ విభాగం ఆ పక్షపాతాలను ప్రతిబింబిస్తుంది. స్థానిక భారతీయ జనాభాతో పోలిస్తే యూరోపియన్లు మరియు అమెరికన్లకు వాక్యాల మధ్య తేడాను చూపుతుంది. 2. కనీస శిక్షా సేవ వ్యవధి. ఐపీసీ కింద ఒక యూరోపియన్ లేదా అమెరికన్కు శిక్షార్హత విధించబడితే కాల వ్యవధి 7 ఏళ్ల కంటే తక్కువ ఉండదని నిబంధన నిర్దేశిస్తుంది. ఇది ఐపీసీలోని ఇతర విభాగాలతో విభేదిస్తుంది. ఇది సాధారణ జనాభా కోసం తక్కువ వ్యవధిలో శిక్షార్హత కోసం అనుమతించవచ్చు. 3. రవాణా వాక్య నిర్దేశాలు. రవాణా వలసరాజ్యాల కాలంలో ఉపయోగించే ఒక రకమైన శిక్ష దోషిని శిక్షా కాలానికి మార్చడం. యూరోపియన్లు లేదా అమెరికన్లకు రవాణా శిక్ష విధించబడితే అది 7 సంవత్సరాల కంటే తక్కువ కాదు. ఇంకా వాక్యం జీవితాంతం రవాణా అయితే అది నిస్సందేహంగా వ్యక్తి యొక్క మొత్తం జీవితకాలం. 4. కలోనియల్ మైండ్సెట్ మరియు జాతి సోపానక్రమాలు. సెక్షన్ 56 19వ శతాబ్దపు వలసవాద మనస్తత్వానికి అద్దం పడుతుంది. ఇందులో చట్టపరమైన మరియు పరిపాలనా వ్యవస్థల్లో జాతి శ్రేణులు పాతుకుపోయాయి. జాతి లేదా జాతీయత ఆధారంగా చట్టం యొక్క అవకలన చికిత్స ఆ యుగం యొక్క పక్షపాతాలకు నిదర్శనం. 5. నిబంధన యొక్క చిక్కులు. ఉపరితలంపై ఈ విభాగం కఠినమైన జరిమానాలు విధించినట్లు అనిపించవచ్చు. కనీస వ్యవధులను సెట్ చేయడం ద్వారా ఇది యూరోపియన్లు మరియు అమెరికన్లపై కఠినమైన శిక్షలను ఏకపక్షంగా ఉపయోగించడాన్ని నిరోధించినట్లు కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ నిబంధన వారు ఒక నిర్దిష్ట పరిధిలో శిక్షలను పొందేలా నిర్ధారిస్తుంది. అధిక సానుభూతి లేదా కఠినమైన తీర్పుల నుండి సమర్థవంతంగా రక్షించబడుతుంది. 6. పోస్ట్ కలోనియల్ దృక్పథం. స్వాతంత్ర్యానంతరం వలసవాద పక్షపాతాలను ప్రతిబింబించే ఐపీసీలోని అనేక అంశాలు చర్చకు మరియు పునఃపరిశీలనకు గురయ్యాయి. ఐపీసీ ఒక పునాది చట్టపరమైన పత్రంగా ఉన్నప్పటికీ ఇలాంటి విభాగాలు వారి వలసవాద అండర్పిన్నింగ్ల కోసం తరచుగా విమర్శించబడతాయి.
అటువంటి నిబంధనల చుట్టూ సమకాలీన చట్టపరమైన చర్చలు వాటి చారిత్రక నేపథ్యంలో వాటిని సందర్భోచితంగా మార్చవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. 7. చట్టపరమైన ఆలోచన యొక్క పరిణామం. ఐపీసీతో సహా చట్టపరమైన సాధనాలు సామాజిక మార్పులతో అభివృద్ధి చెందుతాయి. సెక్షన్ 56 గత పక్షపాతాలకు నిదర్శనంగా నిలుస్తుండగా విస్తృత న్యాయ వ్యవస్థ నిరంతరం అభివృద్ధి చెందుతూ ఈక్విటీ మరియు న్యాయం కోసం ప్రయత్నిస్తోంది. ఈ పరిణామం చట్టపరమైన ఆలోచన యొక్క డైనమిక్ స్వభావాన్ని మరియు సామాజిక మార్పులకు దాని ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 56 యూరోపియన్లు మరియు అమెరికన్లకు భిన్నమైన శిక్షలను నొక్కిచెప్పడం, న్యాయ వ్యవస్థ యొక్క చారిత్రక మరియు వలసవాద ప్రభావాలకు ఒక విండో. ఇది 19వ శతాబ్దపు జాతి మరియు వలసవాద సోపానక్రమాలపై అంతర్దృష్టులను అందజేస్తున్నప్పటికీ ఇది న్యాయ వ్యవస్థ యొక్క నిరంతర పరిణామానికి రిమైండర్గా కూడా పనిచేస్తుంది. సామాజిక విలువలు, న్యాయం యొక్క అవగాహనలు మరియు ఈక్విటీ యొక్క అవగాహనలు మారినందున చట్టపరమైన ప్రకృతి దృశ్యం స్వీకరించబడింది, చారిత్రక పక్షపాతాలను పరిష్కరించడానికి మరియు సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది. సెక్షన్ 56 వంటి నిబంధనల ద్వారా ఐపీసీ ఒక పునాది చట్టపరమైన పత్రంగా మాత్రమే కాకుండా భారతదేశం యొక్క సంక్లిష్ట చట్టపరమైన, సామాజిక మరియు వలసవాద చరిత్ర యొక్క చరిత్రగా కూడా పనిచేస్తుంది. ఇది చట్టపరమైన నిబంధనలను వాటి చారిత్రక మరియు సామాజిక సందర్భాలలో వివరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతుంది, వాటి మూలాలు మరియు సమకాలీన చట్టపరమైన ఆలోచనలకు వాటి చిక్కులను రెండింటినీ ప్రశంసించింది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. भारतीय दंड संहिता जागरूकता वीडियो श्रृंखला में आपका स्वागत है, जो आपको कानून के तहत आपके अधिकारों के बारे में शिक्षित करने के लिए डिजाइन की गई है। इस पूरी श्रृंखला में हम बुनियादी संवैधानिक अधिकारों से लेकर रोजगार, शिक्षा और कानून प्रवर्तन के साथ बातचीत जैसे विशिष्ट कानूनी प्रावधानों तक विभिन्न प्रकार के विषयों का पता लगाएंगे। यह कानूनी रूप से सूचित निर्णय लेने और कानूनी माहौल को बेहतर ढंग से समझने का एक आदर्श अवसर प्रदान करता है और न केवल शिक्षा बल्कि एक सक्रिय नागरिक बनने के लिए भी प्रेरित करता है। आइए अब आईपीसी की एक और धारा के बारे में जानते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 56 यूरोपीय और अमेरिकियों को दंडात्मक दास्तां की सजा से संबंधित है। भारत की औपनिवेशिक विरासत में अंतर्निहित यह खंड कुछ स्थितियों में दूसरों की तुलना में यूरोपीय और अमेरिकियों के लिए सजा के बीच अंतर करता है। इसके निहितार्थों की पूरी तरह से सराहना करने के लिए इस खंड की ऐतिहासिक संदर्भ में व्याख्या करना आवश्यक है। आईपीसी की धारा 56 में कहा गया है, यूरोपीय और अमेरिकियों को दंडात्मक दास्तां की सजा, 10 वर्ष से अधिक की सजा का प्रावधान, लेकिन आजीवन कारावास की नहीं। जब किसी यूरोपीय या अमेरिकी को इस संहिता के तहत दंडात्मक दास्तां की सजा सुनाई जाती है, तो ऐसी सजा कम से कम 7 साल की अवधि के लिए दंडात्मक दास्तां की होगी। जब किसी यूरोपीय या अमेरिकी को किसी अवधि के लिए परिवहन की सजा सुनाई जाती है, तो यह अवधि 7 साल से कम नहीं होगी, और जब किसी यूरोपीय या अमेरिकी को इस संहिता के तहत आजीवन कारावास की सजा दी जाती है, तो यह उसके जीवन भर के लिए होगी। विस्तृत विवरण। एक ऐतिहासिक संदर्भ। धारा 56 की सराहना करने के लिए किसी को भारत की औपनिवेशिक पृष्ठभूमि को समझना चाहिए जब आईपीसी बनाया गया था।
ब्रिटिश शासन के दौरान नस्लीय और औपनिवेशिक पूर्वाग्रहों के कारण अक्सर यूरोपीय लोगों, ब्रिटिश नागरिकों सहित को कुछ विशेषाधिकार दिए जाते थे। यह खंड उन पूर्वाग्रहों को दर्शाता है जो स्थानीय भारतीय आबादी की तुलना में यूरोपीय और अमेरिकियों के लिए वाक्यों के बीच अंतर करता है। 2. न्यूनतम दंडात्मक दास्ता अवधि। प्रावधान यह निर्धारित करता है कि यदि किसी यूरोपीय या अमेरिकी को आईपीसी के तहत दंडात्मक दास्ता की सजा सुनाई जाती है तो अवधि 7 वर्ष से कम नहीं होगी। यह आईपीसी की अन्य धाराओं के विपरीत है जो सामान्य आबादी के लिए कम अवधि की दंडात्मक दास्ता की अनुमति दे सकती है। 3. परिवहन सजा विशिष्टताएं। परिवहन औपनिवेशिक काल के दौरान इस्तेमाल की जाने वाली सजा का एक रूप जिसमें दोषी को दंड कॉलोनी में स्थानांतरित करना शामिल था। यूरोपीय या अमेरिकियों के लिए यदि परिवहन की सजा सुनाई जाती है तो इसकी अवधि 7 साल से कम नहीं होनी चाहिए। इसके अलावा यदि सजा जीवन भर के लिए है तो यह स्पष्ट रूप से व्यक्ति के पूरे जीवन काल के लिए है। 4. औपनिवेशिक मानसिकता और नस्लीय पदानुक्रम। धारा 56 19वीं शताब्दी की औपनिवेशिक मानसिकता को प्रतिबिंबित करती है जिसमें नस्लीय पदानुक्रम कानूनी और प्रशासनिक प्रणालियों में अंतर्निहित थे। नस्ल या राष्ट्रीयता के आधार पर कानून का विभेदक व्यवहार उस युग के पूर्वाग्रहों का प्रमाण है। 5. प्रावधान के निहितार्थ। जबकि सतह पर यह अनुभाग कठोर दंड, न्यूनतम अवधि निर्धारित करके लगातार प्रतीत हो सकता है, इसकी व्याख्या यूरोपीय और अमेरिकियों पर गंभीर दंडों के मनमाने ढंग से उपयोग को रोकने के रूप में भी की जा सकती है। इस प्रावधान ने यह सुनिश्चित किया कि उन्हें एक विशिष्ट सीमा के भीतर सजा मिले, संभावित रूप से अत्यधिक उदार या कठोर निर्णयों से बचा जा सके। 6. उत्तरौपनिवेशिक परिप्रेक्ष्य। स्वतंत्रता के बाद औपनिवेशिक पूर्वाग्रहों को प्रतिबिंबित करने वाले आईपीसी के कई पहलुओं पर बहस और पुनर्विचार किया गया है। जबकि आईपीसी एक मूलभूत कानूनी दस्तावेज बना हुआ है, इन जैसे वर्गों की अक्सर उनके औपनिवेशिक आधारों के लिए आलोचना की जाती है। ऐसे प्रावधानों के इर्दगिर्द समसामयिक कानूनी चर्चाएं उन्हें उनकी ऐतिहासिक सेटिंग के भीतर प्रासंगिक बनाने की आवश्यकता पर जोर देती हैं। 7. कानूनी विचार का विकास। आईपीसी सहित कानूनी उपकरण सामाजिक परिवर्तनों के साथ विकसित होते हैं। जबकि धारा 56 पिछले पूर्वाग्रहों के प्रमाण के रूप में खड़ी है, व्यापक कानूनी प्रणाली लगातार विकसित हुई है, समानता और न्याय के लिए प्रयास कर रही है। यह विकास कानूनी विचार की गतिशील प्रकृति और सामाजिक बदलावों के प्रति इसकी प्रतिक्रिया को दर्शाता है। निष्कर्ष। आईपीसी की धारा 56, जो यूरोपीय और अमेरिकियों के लिए अलग अलग सजा पर जोर देती है, कानूनी प्रणाली के ऐतिहासिक और औपनिवेशिक प्रभावों में एक खिड़की है। हालांकि यह 19वीं सदी के नस्लीय और औपनिवेशिक पदानुक्रम में अंतर्दृष्टि प्रदान करता है, यह कानूनी प्रणाली के निरंतर विकास की याद दिलाने का भी काम करता है। जैसे जैसे सामाजिक मूल्यों, न्याय की समझ और समानता की धारणाएं बदली हैं, कानूनी परिदृश्य भी अनुकूलित हो गया है, जो ऐतिहासिक पूर्वाग्रहों को संबोधित करने और सुधारने का प्रयास कर रहा है। धारा 56 जैसे प्रावधानों के माध्यम से आईपीसी न केवल एक मूलभूत कानूनी दस्तावेज के रूप में कार्य करता है, बल्कि भारत के जटिल कानूनी, सामाजिक और औपनिवेशिक इतिहास के रूप में भी कार्य करता है। यह उनके ऐतिहासिक और सामाजिक संदर्भों के भीतर कानूनी प्रावधानों की व्याख्या करने के महत्व को रेखांकित करता है, उनकी उत्पत्ति और समकालीन कानूनी विचार के लिए उनके निहितार्थ दोनों की सराहना करता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा।
Welcome to the Indian Penal Code Awareness video series, designed to educate you about your rights under the law. Throughout this series, we'll explore a wide variety of topics, from basic constitutional rights to specific legal provisions such as employment, education, and interactions with law enforcement. It provides a perfect opportunity to make legally informed decisions and better understand the legal environment, and also motivates not only education but also becoming an active SAT citizen. Now let's know about another IPC section. Section 56 of the Indian Penal Code, 1860, IPC 1860, pertains to the sentence of Europeans and Americans to penal servitude. This section, embedded within the colonial legacy of India, distinguishes between the sentences for Europeans and Americans compared to others in certain situations. It is essential to interpret this section in its historical context to fully appreciate its implications. IPC Section 56 states, Sentence of Europeans and Americans to penal servitude. Proviso as to sentence for term exceeding 10 years, but not for life. When any European or American is sentenced under this code to penal servitude, such sentence shall be to penal servitude for a term not less than 7 years. When any European or American is sentenced to transportation for a term, it shall be for a term not less than 7 years, and when a European or American is sentenced under this code to transportation for life, it shall be for his life. Elaborated description. 1. Historical context. To appreciate Section 56, one must understand India's colonial backdrop when the IPC was framed. During British rule, certain privileges were often granted to Europeans, including British citizens, due to racial and colonial biases. This section reflects those biases, distinguishing between sentences for Europeans and Americans compared to the local Indian population. 2. Minimum penal servitude duration. The provision stipulates that if a European or American is sentenced to penal servitude under the IPC, the duration shall not be less than 7 years. This contrasts with other sections of the IPC, which might allow for shorter durations of penal servitude for the general population. 3. Transportation sentence specifications. Transportation, a form of punishment used during colonial times, involved relocating the convict to a penal colony. For Europeans or Americans, if sentenced to transportation, it should be for a term not less than 7 years. Furthermore, if the sentence is transportation for life, it is unequivocally for the individual's entire lifetime. 4. Colonial mindset and racial hierarchies. Section 56 mirrors the colonial mindset of the 19th century, wherein racial hierarchies were ingrained in the legal and administrative systems. The law's differential treatment based on race or nationality is a testament to the prejudices of that era. 5. Implications of the provision. While on the surface, the section might seem to impose stricter penalties by setting minimum durations, it also can be interpreted as preventing the arbitrary use of severe punishments on Europeans and Americans. This provision ensured they received sentences within a specific range, potentially guarding against excessively lenient or harsh judgments. 6. Post-colonial perspective. Post-independence, many aspects of the IPC, reflecting colonial biases, have been debated and reconsidered. While the IPC remains a foundational legal document, sections like these are often critiqued for their colonial underpinnings. Contemporary legal discussions around such provisions underscore the need to contextualize them within their historical setting. 7. Evolution of legal thought. Legal instruments, including the IPC, evolve with societal changes. While Section 56 stands as a testament to past biases,
The broader legal system has continually evolved, striving for equity and justice. This evolution reflects the dynamic nature of legal thought and its responsiveness to societal shifts. Conclusion. Section 56 of the IPC, emphasizing differential sentencing for Europeans and Americans, is a window into the legal system's historical and colonial influences. While it offers insights into the racial and colonial hierarchies of the 19th century, it also serves as a reminder of the legal system's continuous evolution. As societal values, understandings of justice, and perceptions of equity have shifted, the legal landscape has adapted, striving to address and rectify historical biases. Through provisions like Section 56, the IPC not only serves as a foundational legal document but also as a chronicle of India's complex legal, social, and colonial history. It underscores the importance of interpreting legal provisions within their historical and societal contexts, appreciating both their origins and their implications for contemporary legal thought. If we are responsible, the future will be good for the future generations.